నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమ ఎందరికో ఆశ్రయం ఇచ్చింది. ఎంతోమంది నటులకు, ఆర్టిస్టులకు, కార్మికులకు ఉపాధి కల్పించింది. ప్రేక్షకులకు వినోదంతో పాటు రాష్ట్ర ఖజానాకు చిత్రసీమ ఎంతగానో తోడ్పాటు అందించింది. అయితే ఇప్పుడు సినీ పరిశ్రమకు కొత్త సమస్య ఒకటి వచ్చింది. ఏదైనా సమస్య ఎదురైతే దాని గురించి మాట్లాడేటువంటి పెద్ద దిక్కు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. తాజాగా సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఒక సినిమా ప్రెస్ మీట్లో తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనేటువంటి పదవి ఏది ఉండదని, కేవలం వారు చేసే సాయం తీసుకునే బాధ్యతలను బట్టే ఆ స్థాయి దక్కుతుందని భరద్వాజ్ అంటున్నారు. దాసరి నారాయణరావు మరణంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీగానే ఉందన్నారు. ఈరోజు ఆయన లేరు కాబట్టి పెద్ద దిక్కు లేనట్లేనని, ఇకపై ఎవరూ లేరు, ఇంకొకరు రారని భరద్వాజ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాయి. వాస్తవానికి 24 క్రాఫ్ట్స్లో ఒక్కోసారి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటితో సినిమా కూడా కొన్ని చిక్కులు ఎదుర్కొంటూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఇండస్ట్రీ పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యవహరించేవారు. కానీ ఆయన తర్వాత పెద్ద దిక్కు ఎవరనే మాటలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అగ్రనేతలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పేర్లు వినిపించినా కానీ వాళ్ళెవరూ ముందుకు రాలేదన్నది నగ్న సత్యం అంటున్నారు. దీంతో పెద్ద దిక్కు కోసం ఇప్పుడు పరిశ్రమ ఎదురు చూస్తోందా? పెద్ద దిక్కు ఒక చర్చగా మారిపోయిందా? సమస్య వచ్చినప్పుడు జనరల్గా పెద్దలంతా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రిని కలవడమా, ఆ సమస్య సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ రేట్ల కోసమా, లేదంటే ఇండస్ట్రీలో ఇంకేమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడా, ఇవన్నీ అయితే ఒకసారి మాట్లాడదాం. డిబేట్లోకి వెళ్లే ముందు తమ్మారెడ్డి భరద్వాజ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి విందాం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. సో సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా పెద్ద హీరోలే, కానీ పెద్ద దిక్కు లేదు. దాసరి నారాయణరావు తర్వాత సినీ పరిశ్రమ పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అన్నటువంటి మాటలు ఈరోజు సంచలనంగా మారాయి. నిజానికి 1930 నుంచి 1970 ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ సంబంధించినటువంటి టెక్నీషియన్లు కానీ స్టూడియోలు కానీ ఉండకపోయేది. అప్పుడు మద్రాసులో ఉండేది ఏవిఎం స్టూడియో, లేదంటే విజయవాహిని స్టూడియో చెన్నైలో ఉండేది. సో అక్కడి నుంచి సినీ పరిశ్రమ కొంత కొంతగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల చొరవతో హైదరాబాద్కు మారిపోయింది. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వచ్చింది, అన్నపూర్ణ స్టూడియోలు వచ్చాయి, వైజయంతి ఎదుగుతోంది, సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించినటువంటి స్టూడియోలు వచ్చాయి, నాగార్జున స్టూడియోలు వచ్చాయి, ఇట్లా రకరకాల స్టూడియోలు వచ్చాయితో పాటు టెక్నీషియన్లు, కళాకారులు అంతా కూడా ఇక్కడ నుంచే రావడం జరిగింది. సో చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏఎన్ఆర్, ఎన్టీఆర్ పెద్ద దిక్కుగా ఉండే, ఆ తర్వాత దాసరి నారాయణరావు ఆ స్థానంలో ఉండే. ఇప్పుడు ఆయన స్థానం తర్వాత ఈ కామెంట్ ఈరోజు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు, కానీ అంతకుముందే బాలకృష్ణ కూడా పెద్ద ఆయన లేరు దాసరి నారాయణరావు గారు అని చెప్పేసి ఒక సందర్భంలో అన్నారు. సో కొంత వివాదం నడుస్తోంది. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ కూడా చిరంజీవిని ఉద్దేశించు నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి. సో కొన్ని క్లాషెస్ ఉన్నాయి తెలుగు పరిశ్రమలో స్పష్టంగా అనిపిస్తోంది.